అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడి తోటలు ముందస్తు పూతనివ్వడానికి కారణాలు, నివారించే మార్గాలు, రబీలో ఉలవ సాగులో మెలకువలు, పశువుల్లో చూడి నిర్ధారణ ఆవశ్యకత, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పప్పు ధాన్యంగా, దానాగా, పశుగ్రాసంగా ఇలా బహుళ ప్రయోజనకరంగా ఉపయోగపడే అపరాల్లో ఉలవ ఒకటి. ఉలవచారును మన తెలుగు రాష్ట్రాల్లో ఇష్టపడని వారు బహు అరుదనే చెప్పాలి. తక్కువ కాలంలో పంటకొచ్చే ఈ ఉలవను ఏ పంట సాగు చేసేందుకు అవకాశం లేనప్పుడు, కరువు పరిస్థితుల్లోనూ, అదును దాటిపోయిన సందర్భాల్లోనూ ప్రత్యామ్నాయ పంటగా విత్తుకుంటే ఎంతో కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తాలో తుఫాను తాకిడికి పంట నష్టపోయిన ప్రాంతాల్లోనూ పత్తి, మొక్కజొన్న వంటి ఖరీఫ్ పంటలు పూర్తయిన తర్వాత ఉలవను సాగు చేసుకోవచ్చు. రకాల ఎంపిక మొదలు యాజమాన్యంలో కొన్ని మెలకువలు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందే వీలుందంటూ వివరాలందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణకుమారి. ఉలవల సాగు ఎలా చేస్తారు అంటే, మన రాష్ట్రంలో ఖరీఫ్ పంట తర్వాత వర్షాధారపు పంటగా కానీ, లేదు అంటే ఎటువంటి పంటలు వేయడానికి అనువుగా లేని నేలల్లో ప్రత్యామ్నాయపు పంటగా కానీ ఉలవలను మనం పండిస్తాం. ఉలవల్లో రకాలు ఏంటి అంటే, మనకి PDM1 మనకి బూడిద తెలుపు రంగులో ఉంటాయి ఆ ఉలవలు. అది కాకుండా PZM1 అని చెప్పి నలుపు రంగులో ఒకటి ఉంటుంది. అది కాకుండా PHG62 కూడా మనకి నలుపు రంగులోనే ఉంటుంది. అండ్ PHG9, సో ఇది బూడిద తెలుపు రంగులో ఉంటుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది. ఈ 4 రకాలు ఏంటంటే తన జీవిత కాలాన్ని 80 రోజుల వ్యవధిలో పూర్తి చేసుకొని మనకి 6 నుంచి 6.5 క్వింటాళ్ళ దిగుబడిని ఎకరాకు ఇస్తాయి. ఈ ఉలవలను పండించడానికి నేలలు, ఎలాంటి నేలలు, అనువైన నేలలు ఏంటి అంటే ఎర్ర నేలలు కానీ, లేదంటే నల్లరేగడి నేలలు కానీ, లేదంటే కొంచెం శాండ్తో మిక్స్ అయ్యి అలా ఉండే నేలలు కానీ ఉంటే మనం ఉలవలను పండించుకోవచ్చు. ఉలవలు సాగు చేయడానికి ఫస్ట్ ఒకసారి నాగలితో సాలను వేసుకొని, రెండోసారి మనం దాన్ని చదును చేసుకోవడానికి గొర్రును అనేది ఉపయోగిస్తాం. సో గొర్రును ఉపయోగించిన తర్వాత మనం విత్తనాలను వేసుకుంటాం. దీనికి విత్తన మోతాదు అనేది వరసలు పాటించుకున్నట్లయితే 8 నుంచి 10 కేజీల విత్తనాన్ని ఎకరాకు ఉపయోగించుకుంటాం. అలా లేదు, వరసలు పాటించట్లేదు, నార్మల్గా చల్లేస్తున్నాము, వెదజల్లేస్తున్నాము అనుకుంటే 12 నుంచి 15 కేజీల విత్తనాన్ని ఎకరాకు ఉపయోగించుకోవాలి. ఒకవేళ మనం వరసలు పాటించాలి అనుకుంటే వరసకి మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించినట్లయితే మనకి అధిక దిగుబడి వస్తుంది. నెక్స్ట్ మనకి పోటీతత్వం, మొక్క మధ్య ఉన్న పోటీతత్వం అనేది తగ్గుతుంది. దీనికి మనము ఇది వర్షాధారపు పంట కాబట్టి దీనికి నీరు అంత అవసరం అనేది ఉండదు. ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి 4 కేజీల నత్రజనిని, 10 కేజీల భాస్వరాన్ని, 8 కేజీల పొటాషియంను ఇది కూడా ఎకరాకు వేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి వస్తుంది.
కలుపు యాజమాన్యానికి వచ్చేసరికి విత్తనం వేసినప్పటి నుంచి 30 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. ఎక్కువగా కలుపు మందులనేవి వాడరు. ఒకవేళ వెయ్యాలి అనుకుంటే ముందుగా విత్తిన 24 నుంచి 48 గంటల లోపు మనం పెండి మితాలిన్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ సస్యరక్షణ. ఏ తెగులు రాకుండా చూసుకోవడానికి 1 గ్రాము కార్బన్ డిజము 1 లీటర్ వాటర్‌లో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం సస్యరక్షణను సజావుగా కంప్లీట్ చేసుకొని అధిక దిగుబడిని ఉలవల్లో సాధించొచ్చు. ఫలరాజమైన మామిడిని ఇష్టపడని వారు ఉండరు కదా. సహజంగా మామిడి తోటలు రకాన్ని బట్టి డిసెంబర్, జనవరి మాసాల్లో పూతకొస్తాయి. కానీ ఈ ఏడాది వాతావరణ మార్పుల వల్ల మామిడి తోటల్లో కొన్ని చోట్ల అక్టోబర్ మాసంలోనే పూతకొచ్చాయి. దీంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఇలా ముందుగా వచ్చిన పూత నిలబడుతుందా లేదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వచ్చిన పూత నిలబడుతుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో 20 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత ఉన్నప్పుడే పూత విచ్చుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు మామిడి ముందస్తుగా పూతకు రావడానికి కారణాలు, పూత నిలబడటానికి చేపట్టాల్సిన చర్యలను సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర నుంచి తెలుసుకుందాం. మామిడి రైతాంగంలో ఒక సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మామిడి పూత దశ వచ్చేసి సీజన్ చూసినట్లయితే డిసెంబర్లో, జనవరిలో మనకి తెలంగాణలో పూత వచ్చే దశ. అయితే ఈ మధ్యకాలంలో మనకి అక్టోబర్లో కూడా పూత వచ్చిందని చాలామంది రైతాంగం చెప్పడము, అంతేకాకుండా ఆ పూత రాలిపోతుంది. సో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చాలామంది రైతుల దగ్గర నుంచి మాకు సమస్యలు తెలుస్తుంది. ముందుగా రావడానికి కారణాలు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే 20 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క పూత అనేది విచ్చుకోవడము, పూత రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఈ యొక్క కొమ్మల్లో నత్రజని తగ్గి కార్బోహైడ్రేట్ రేషియో ఎక్కువగా ఉండి అనుకూలమైన పరిస్థితులు అంటే 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ పూత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పూత వచ్చినప్పుడు పూత ఎందుకు రాలిపోతుంది అని మనం చూసుకున్నట్లయితే పూత రాలడంలో చాలా కారణాలు ఉన్నాయి. ఆ పూత పూసేటప్పుడు మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే, అంటే రాత్రి ఉష్ణోగ్రతలు కానివ్వండి, పగటి ఉష్ణోగ్రతలు కానివ్వండి, స్వల్పంగా పెరిగినప్పుడు ఈ పూత రాలే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పూతలో మనకి ఎక్కువగా మగపూలు కనిపిస్తాయి. 1% నుంచి ఒక 15% వరకు, అంటే రకాన్ని బట్టి ద్విలింగ పుష్పాలు అనేది మనకు కనిపిస్తాయి. అయితే ఈ ద్విలింగ పుష్పాలు తక్కువగా వచ్చి మేల్ ఫ్లవర్స్, మగ పుష్పాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ పూత ఎక్కువగా రాలుతుంది. అయితే ఈ యొక్క ద్విలింగ పుష్పాలు టెంపరేచర్ని బట్టి కూడా ఎక్కువ రావడం, తక్కువ రావడం అనేది కూడా మనకు కనిపిస్తుంది. అయితే మనకి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ ద్విలింగ పుష్పాలు అనేది తక్కువగా రావడము, మగ పుష్పాలు ఎక్కువ రావడము, ఇలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. సో దీనివల్ల మనకి ఈ పూత రాలడం అనేది కనిపిస్తుంది. మొక్కల్లో మైక్రో న్యూట్రియంట్ అంటే బోరాన్, జింక్ అనేది ఫర్టిలైజేషన్ అంటే పూత కాయగా మారడానికి చాలా చాలా ఇంపాక్ట్ చేసే మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు, ఈ రెండు కూడా. సో ఇవి లోపించినా కూడా ఈ పూత రాలడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి కారణాలు. అయితే మనకి ముందస్తు పూత నివారించుకోవచ్చు. అంతేకాకుండా వచ్చిన పూతని నిలబెట్టుకోవడానికి కూడా మనకి కొన్ని మార్గాలు ఉన్నాయి. అయితే ముందస్తు పూత నివారించుకొని సకాలంలో పూత రావాలంటే వచ్చిన పూతను మనం కత్తిరించుకోవాలి. సో కత్తిరించుకొని అది లేటుగా రావడానికి మనం వాటికి తోడ్పడాలి. సో ఇలా కూడా చేసుకోవచ్చు. అయితే మనకు వచ్చిన పూతలో ఎక్కువగా ద్విలింగ పుష్పాలు వచ్చినట్లయితే ఆ పూత అనేది నిలబడుతుంది. ఈ ద్విలింగ పుష్పాలు రావడానికి మనము ఈ యొక్క కల్తార్ అనే మందును ఉపయోగించుకోవచ్చు. ఒక 120 రోజులకు ముందు మనం కల్తార్ అనేది భూమిలో వేసినట్లయితే, అంటే 1 మీటర్ వ్యాసానికి 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి ప్రతి మీటర్ వ్యాసానికి మనం భూమిలో అందించినట్లయితే 120 రోజుల ముందు పూత త్వరగా రావడము, ఆ త్వరగా వచ్చిన పూతలో ద్విలింగ పుష్పాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదొక మార్గం. ఇంకా పూత దశ కంటే ఒక 2 నెలల ముందు పొటాషియం నైట్రేట్ అనే మందుని 10 గ్రాములు 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవాలి. సో దాంతో పాటుగా మనం మోనో పొటాషియం ఫాస్ఫేట్
సో ఈ మందును కూడా మనం ఈ యొక్క కెమికల్ని కూడా మనం పిచికారీ చేస్తున్నట్లయితే 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పూతలో ద్విలింగ పుష్పాలు ఎక్కువ రావడము, పూత నిలబడము, సో ఇలాంటివి మనం పెంచుకోవచ్చు. సో ఈ రెండు కూడా చాలా సేఫ్ మందులు. ఇవి కెమికల్స్ అంటే హానికరమైన కెమికల్స్ కాదు, ఇది ఒక న్యూట్రియంట్ కెమికల్స్, అంటే పోషకాలు ఇచ్చే కెమికల్స్ కాబట్టి సో వీటిని మనం పిచికారీ చేసుకొని పూతని నిలుపుకోవచ్చు. సో ముందస్తు పూతని నివారించుకోవాలంటే మాత్రం కత్తిరించుకోవాలి. ముందస్తు పూతని నిలబడేయాలంటే మాత్రం వీటిని స్ప్రే చేసుకొని వీటితో పాటు సూక్ష్మ పోషకాలు అంటే పొటాషియం నైట్రేట్, మోనోపొటాషియం ఫాస్ఫేట్, వీటితో పాటుగా బోరాన్, జింక్ అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనది. సో పూత పిందెగా మారడానికి ఈ 2 సూక్ష్మ పోషకాలు చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి సో వీటిని కూడా మనం మొక్కకి పిచికారీ రూపంలో అందించాలి. ఇవి కూడా మనం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాల లోపాలు నివారించుకొని సో పిందె కట్టడానికి తోడ్పడడానికి మనం ఉపయోగపడతాయి. పశువులు ఏడాదికో ఈత, సాలుకు ఒక దూడను ఈనినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న ఆడ పశువు ఈనిన తర్వాత మళ్ళీ 30 రోజుల్లో ఎదకు వస్తుంది. పశువులు ఎదకు వచ్చినప్పుడు అధిక శాతం కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా గర్భధారణ చేయిస్తారు. చూలు నిలిచిన తర్వాత ఆవులు సుమారుగా 280 రోజులకు, గేదెలు 310 రోజులకు ఈనుతాయి. పశువులకు గర్భధారణ చేయించిన తర్వాత 2 నుంచి 3 నెలలు చూడి పరీక్ష చేయించి నిర్ధారణ చేసుకోవాలి. లేదంటే విలువైన కాలంతో పాటు పోషణ ఖర్చులు పెరిగి నష్టపోవలసి ఉంటుంది. కాబట్టి పశువుల్లో చూడి పరీక్ష చేయించి తదననుగుణంగా పోషణ చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు బహువిధ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ మాలకొండయ్య. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు, మెలకువలు తప్పనిసరిగా పాటించాలి. అందులో భాగంగా చూడు పరీక్ష సకాలంలో చేసినట్లయితే రైతుకి ఖర్చులు తగ్గి ఈతలకు మధ్య ఎడమ తగ్గి దాని జీవితకాలంలో ఎక్కువ దూడలు వచ్చి ఎక్కువ లీటర్ల పాల ఉత్పత్తి సాధించడం జరుగుతుంది. కృత్రిమ గర్భధారణ చేసిన లేదా సహజ సంపర్కం చేసిన తర్వాత 2 నుంచి 3 నెలల లోపు పశువుల్లో చూడు పరీక్షలు చేయించి చూడు నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే రైతులు ఒకసారి చూలు కట్టించిన తర్వాత అంటే కృత్రిమ గర్భధారణ కానీ సహజ సంపర్కం ద్వారా కానీ తర్వాత అది చూడిదేలే అని మనసులో నాటుకుపోతుంది. ఒక 5 నెలలు లేకపోతే 7 నెలలు 9 నెలలకు చూస్తే వాళ్ళు అది ఎదకు వచ్చినా కూడా చూడిదిలే మన గేదె అని అపోహతో ఉంటారు. తీరా అది 10 నెలలు 9 నెలలు అయినా కూడా అప్పుడు అనుమానం వస్తుంది రైతుకి ఇది చూడిదా కాదని. అప్పుడు చూడు పరీక్ష చేయిస్తే అది ఒట్టిపోయి ఉంటుంది. ఒక ఎదకి 21 రోజులు గ్యాప్ ఉంటుంది. సో ఒక 21 రోజుల గ్యాప్తోనే రైతుకి పాల ద్వారా కానీ మేత ఖర్చులు కానీ కూలీ ఖర్చులు కానీ కలిపి దగ్గర 1500 నుండి 2000 నష్టం. 10 నెలలకి ఎంత నష్టమో చూసుకోండి. ఆ విధంగా రైతు నష్టపోతున్నాడు. కాబట్టి సకాలంలో చూడు పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో మొదటిది కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 60 రోజుల నుండి 90 రోజుల్లోపు అనుభవజ్ఞులైన పశువైద్యాధికారి ద్వారా తప్పనిసరిగా చూడు పరీక్ష చేయించుకోవాలి. పశువైద్యుడు దాని యొక్క ఆకారం సైజును బట్టి నెలలతో సహా చెప్పగలిగే పరిస్థితి ఉంది. రెండోది రైతులు అనుభవం వల్ల కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. పశువు పరిమాణం పెరిగింది, నున్నుగా ఉంది పశువు అనుకోవడం, ఎంటుకలు రాలిపోతున్నాయి, పొట్ట పెరుగుతుంది కాబట్టి ఇది సూడిదేలేని అపోహతో కొందరు లాస్ అవుతున్నారు. సో ఇలాంటి అపోహలు పక్కన పెట్టి ఈ యొక్క నిర్ధారణ అనేది ముఖ్యంగా చేయించుకోవాలి. మూడోది ఇప్పుడు అల్ట్రాసౌండ్, ఎక్స్రేలు పెద్ద పశువుల్లో ఇది అంత ఉపయోగకరం కాదు. ఇంకొక పద్ధతి ఏంటంటే పాలల్లో ప్రొజెస్టెరాన్ ఎస్టిమేషన్. సో కేరళ రాష్ట్రంలో ఎక్కువ మంది పాడి రైతులు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. 20 నుంచి 24 రోజుల్లోపు
ఈ పాడి పశువుల్లో పాలనలో పొజిస్ట్రోన్ ఎస్టిమేట్ చేయడం ద్వారా చూడు నిర్ధారణ ఒక 80% వరకు నమ్మకంగా తెలుసుకోవచ్చు అనమాట. సూడిది కాదనేది మాత్రం 97% వరకు తెలుసుకోవచ్చు. తర్వాత పోతే మనం పశు వైద్య శాఖ, పశు గణాభివృద్ధి సంస్థలు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో క్యాంపులు పెట్టి ఉచితంగా పశు వైద్య శిబిరాలు పెట్టి ఈ యొక్క చూడు పరీక్షలు నిర్వహించి రైతులకు ఎన్నో సలహాలు, సందేహాలు తీర్చుతున్నారు. సో అలాంటి సమయాల్లో కూడా ఈ యొక్క పశువులకి చూడు పరీక్షలు చేయించుకోవాలని మనవి. పశు వైద్యులు అందుబాటు లేని సమయాల్లో గ్రామాల్లో ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఆచరిస్తున్నారు ఈ కుండీ పరీక్ష, పుణ్యకోటి పరీక్ష అంటారు. ఇందులో పశువు ఏదైతే మనం చూడు నిర్ధారణ చేసుకోవాలనో కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 19వ రోజు నుండి 24 రోజుల లోపల ఆ యొక్క పశువు మూత్రం తీసుకొని దానికి 4 రెట్లు నీళ్లు కలిపి మొలకెత్తే సామర్థ్యం గల విత్తనాలు, పెసలు, ఉలవలు, శనగలు ఇలాంటి ఒక మట్టి పాత్రలో వేసి యూరిన్ కలిపిన నీళ్ళని పోస్తూ ఉన్నట్లయితే ఆ విత్తనాలు ఒక 4-5 రోజుల తర్వాత మొలకెత్తకుండా నల్లగా మారినట్లయితే అది ఆ పశువు సూడిదని నిర్ధారించుకోవచ్చు. ఇందులో 85-90% నమ్మకమైనదిగా ఈ పరీక్షను గుర్తించుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ హార్మోన్స్, బ్లడ్, యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా కూడా ఈ సూలు నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అన్నిటికంటే ఖర్చు లేనిది, శ్రేష్టమైనది, ఖచ్చితమైనది పశు వైద్యాధికారి ద్వారా ఈ యొక్క చూడు పరీక్షలు నిర్వర్తించడం అనేది ఖచ్చితమైన నిర్ధారణ. సూలు నిర్ధారణలో ఒక్కోసారి సూలు నిర్ధారణ చేసి డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఏదైనా పొరపాటున అబార్షన్ అయి ఉండొచ్చు. సో కొంతకాలం తర్వాత డాక్టర్ గారు ఈ విధంగా చూడదని చెప్పాడే, ఇది లేదే అని అనుకోవచ్చు, అపోహలు అనమాట. అంటే మధ్యలో అబార్షన్ అయిపోయి ఉండొచ్చు, అదొక మైనస్ పాయింట్. తర్వాత ఈ ఒకవేళ పశు వైద్యాధికారికి ఏమైనా అనుమానం లేదా ఉన్న స్థలంలో లేదు లేదా సైజు అనుకున్న సైజులో లేదు అంటే రైతు చెప్పిన రోజులకి అక్కడ ఉన్న గర్భాశయం యొక్క సైజు కరెక్ట్గా లేనప్పుడు దాన్ని మళ్ళా రైతుని ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళా పునః పరిశీలించి దాన్ని నిర్ధారణ చేసుకోవడం మంచిదన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం సకాలంలో సూలు నిర్ధారణ చేసుకున్నట్టయితే పశువు యొక్క వాల్యూ అంటే సూడిదే అంటే దాని ఖరీదు పెరుగుతుంది, డబుల్ రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆర్థికంగా రైతు నష్టపోకుండా ఉండాలంటే ఈ యొక్క పాడి పశువుల్లో సకాలంలో సూడు నిర్ధారణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థులు రావెప్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సాగు పాఠాలను అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు. 3 ఏళ్ల పుస్తక పరిజ్ఞానాన్ని 4వ ఏడాది క్షేత్రస్థాయిలో నేర్చుకుంటున్నామంటూ విద్యార్థులు చెబుతున్నారు. ఇక్కడ సాగయ్యే విభిన్న పంటలపై అవగాహన పెంచుకున్నట్లు వివరించారు. రావెప్ అనే ప్రోగ్రాం ద్వారా ఈ చిన్న హైదరాబాద్ విలేజ్ లో అశోక్ అనే రైతుకి అలాట్ చేయబడిన ఇక్కడికి మేము శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి రాజేంద్ర నుంచి రావడం జరిగింది. ఇక్కడ రైతులు ఎలాంటి పంటలు పండిస్తున్నారు వాటిని ప్రాక్టికల్ గా మేము అంటే చూసి నేర్చుకోవడం, అవగాహన పొందడానికి వచ్చాం. మొదటి 3 సంవత్సరాలు మేము అంతా థియరీ రూపంలో బుక్కిష్ నాలెడ్జ్ మాత్రమే మాకు తెలుసు. రైతుల దగ్గర వచ్చాక ఏది ఎలా పండిస్తారు, పంట వేసే టైం నుంచి దాని హార్వెస్టింగ్ వరకు మాకు రైతులు వివరిస్తున్నారు. మాకు రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ గురించి మాకు జహీరాబాద్ని అలాట్ చేశారు. ఇక్కడ చాలా రకాల పంటలు ఉన్నాయి కాబట్టి మేము ఎన్నో రకాల పంటల గురించి చాలా నేర్చుకున్నాము. మేము 4th ఇయర్ చదువుతున్నాము. 4th ఇయర్లో భాగంగా మాకు రావెప్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో PRA అనేది పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్, అది ఈరోజు చేశాము. మేము వచ్చి 2 నెలలు అవుతుంది ఇప్పటికీ. దీంట్లో మాకు చిన్న హైదరాబాద్ అనే విలేజ్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మర్ని అలాట్ చేస్తారు. వాళ్ళ ఫీల్డ్స్లో ఏమున్నాయి, వాళ్ళు ఎలా సాగు చేస్తున్నారా అనేది మొత్తం మేము తెలుసుకుంటాము. విద్యార్థులు తమకు కేటాయించిన చిన్న హైదరాబాద్ గ్రామంలోని పంటల వివరాలు, నేలల రకాలు, మౌలిక సదుపాయాలు వంటి వాటి వివరాలను గ్రామీణ పని అంచనా కార్యక్రమం ద్వారా చిత్రీకరించి రైతులకు వివరించారు. విద్యార్థుల రాకతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంలో వచ్చి మరి రైతుల దగ్గర వాళ్ళు తెలియనటువంటి విషయాలు మరి ప్రాక్టికల్గా ప్రత్యేకించి పొలాలలో అన్ని విషయాలు చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు.
గ్రామం లోపల జనాభా కానీ భూమి ఎంత ఉన్నదని కానీ మరి ఇక్కడ ఏమేం పంటలు పండుతాయి ఇటువంటి విషయాలు మన గ్రామంలో ఉన్నటువంటి సౌకర్యాలు రైతులకు అందరికీ అర్థమయ్యేలా పటం ద్వారా దించి మరి రైతులకు అందరికీ విశదీకరించినందుకు మరి వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాల విద్యార్థులు గ్రామీణ హార్టికల్చర్ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఈ చిన్నారపల్లి గ్రామంకు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులతో మమేకం అవ్వడము, ఈ గ్రామం రూపురేఖలను అవగాహన చేసుకోవడంలో భాగంగానే మన పిఆర్ఏ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. క్షేత్రస్థాయి అనుభవాన్ని విద్యార్థులకు అందించేందుకు ఏర్పాటైన రావెప్ కార్యక్రమం భవిష్యత్తులో ఉపాధి అవకాశాల పెంపుకు ఎంతగానో సహకరిస్తుందంటూ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కంది సాగును విస్తరించే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గతంలో కంది సాగు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా సాగు తగ్గుతున్న దృష్ట్యా అధికారులు రైతులను అటు దిశగా ప్రోత్సహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల కింద దాదాపు 40 మంది రైతులను ఎంపిక చేసి కంది విత్తనాలను అందించడంతో పాటు విత్తు నుండి పంట కోతల వరకు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలనే దానిపై అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రం లోపల ఒకప్పుడు కంది విస్తీర్ణం చాలా పెద్ద మొత్తం లోపల ఉంటుండే. రాను రాను పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు వరి, పత్తి తోటి ఎక్కువ మంది రైతులు సాగు చేస్తూ కంది విస్తీర్ణం బాగా తగ్గిపోతూ ఉంది. ఈ మధ్య కాలం లోపల కందిలో వచ్చినటువంటి అనేక మార్పులు అంటే రకాలలో, యాజమాన్య పద్ధతులలో, అదేవిధంగా చీడపీడలను నివారించడంలో, యంత్రాల వినియోగంలో, మార్కెటింగ్ అనేక విషయాలలో వచ్చినటువంటి మార్పుల వల్ల కంది సాగు కూడా పత్తి మిగతా వాణిజ్య పంటల సాగు కంటే కొంత లాభదాయకంగా ఉన్న నేపథ్యంలో ఈ విషయాలను రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో FLDs అంటే ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఒక 40 మంది రైతులను ఎంపిక చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించినటువంటి రకాలను వారికి ఇచ్చి విత్తనం వేసినప్పటి నుంచి కోసే వరకు యాజమాన్య పద్ధతిలో ఒక మెలకువలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళు ఎకరానికి ఒక 8 నుంచి 10 క్వింటాలు పండించేటట్టుగా వాళ్ళని నిష్ణాతులు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినాం. అందులో భాగంగానే ఈ పంటలకు సంబంధించినటువంటి వివిధ ఇన్పుట్స్, పురుగు మందులు కానివ్వండి, కల్ప మందులు, శిలీంద్ర మందులు, అదేవిధంగా నీళ్ళలో కరిగేటువంటి ఎరువులు, ప్లస్ వాళ్ళు వివిధ దశల్లో ఏం చేసుకోవాలి అని తెలిసేటట్టుగా వాళ్ళకు కొన్ని బ్రోచర్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 100కి 100 రూపాయలు యంత్రాలతో సాగు చేసేటువంటి పంట కంది అంటే విత్తనాలు వేయడం, మరి పంటను కోయడం, అదేవిధంగా పంట పైన పిచికారి వరకు డ్రోన్స్, ఇవన్నీ ఉన్న నేపథ్యం లోపల కూలీల అవసరం ఏమాత్రం లేకుండా కంది సాగు చేసుకునే అవకాశం ఉంది. మరి ఒకప్పుడు కంది అంటే మనం మార్చ్, ఏప్రిల్ అనుకుంచేది. ఇప్పుడు ఏంటంటే మనం డిసెంబర్ లోపల హార్వెస్ట్ చేస్తున్నాం. మనం అంటే రెండో పంటగా వేరే కూడా వేసుకోవచ్చు మనం. సో ఒక కందినే కాకుండా 2 పంటలు పండించుకునే అవకాశం ఉంది. మరి దిగుబడులు కూడా మనకు ఒకప్పుడు 2-3 క్వింటాలు వచ్చేది, ఇప్పుడు 8 క్వింటాల పైన వస్తుంది. పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు కందికి. అదే పత్తి లాంటివి వేస్తే పత్తి వేసినప్పటి నుంచి మందులు కొట్టాలి. అదే కంది లాంటి సాగు చేస్తే ఏంటంటే దాదాపు మీరు జూన్లో వేసిన అనుకోండి, అక్టోబర్, నవంబర్ దాకా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఒక పూత దశలో మాత్రమే కందిని కొంచెం దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఆకుమచ్చ పురుగు కానీ, లేకపోతే గూడదొల్చే పురుగు, లేకపోతే మన పచ్చ పురుగు ఇట్లాంటివి ఉంటే వాటి కొరకు పురుగు మందులను పిచికారి చేసుకున్నట్లయితే మనం పంటను బాగా సాగు చేసుకోవచ్చు. మళ్ళీ కందులు వేయడం వల్ల ఏంటంటే భూమి సారం కూడా పెరుగుతుంది మనకు. సో అటు తింటే మనుషులకు మంచిది, అది పండిస్తే భూములకు మంచిది, విత్తనాల ఖర్చు కూడా చాలా తక్కువ, 2-3 కిలోలకి సరిపోతుంది. అది మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మనం ఆ విత్తనాలను తీసుకోవచ్చు మనం. సో కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి పంటను రైతాంగం అంతా కూడా అర్థం చేసుకొని అందరూ పత్తి వరే కాకుండా ఎక్కడెక్కడికి అవకాశం ఉందో అక్కడెక్కడ కందులను సాగు చేసినట్లయితే మనం కందుల మీద మనం ఇప్పటికి కూడా దిగుమతులు చేసుకుంటాం. కందులను ఆ బారి నుంచి పడకుండా మనది మనం వాడుకోవచ్చు, మన ఇంటి కొరకు కూడా వాడుకోవచ్చు, మన ఆర్థికంగా కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంది. మెదక్ జిల్లా కొంటూరు గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమం జరిగింది. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించే దిశగా మత్స్య అభివృద్ధి మరియు స్టేట్ సెక్టార్ పథకం కింద 100% రాయితీతో చేప పిల్లలను విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం హాజరయ్యారు. అన్ని చెరువులు కూడా అభివృద్ధి చెందే విధంగా, చేపలతోటి నిండి ఉండే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం. మత్స్యకారులందరూ కూడా మరి అభివృద్ధి చెందే విధంగా మరి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ మరి మీ అందరు కూడా నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.